హాయ్ అండి. బేబీ ఫ్రాక్ కటింగ్ మీకు ఆల్రెడీ చూపించాను కదండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఉంటుంది చూడండి. ఇప్పుడు వచ్చేసరికి స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీ అండి. బాటమ్ పార్ట్ కోసం మనం 2 పీసెస్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా లైనింగ్ మీద పెట్టేసి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడమే. ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. మీకు చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ అయితే చాలా ఈజీ చూడండి. మనం ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కుట్టుకుంటే పిల్లలకు కూడా మనం కంఫర్ట్గా కుట్టుకోవచ్చు. అలాగే లుక్ కూడా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా 1/2 ఇంచ్లో నేను చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని ఇలా స్లోగా చూపిస్తున్నానండి. చూడండి, చూసారా, సమానంగా ఈక్వల్గా హాఫ్ కాడికి నేను ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాను. చూడండి, ఇంతేనండి. చాలా ఈజీగా మీకు బాటమ్ పార్ట్ ప్రిపేర్ అయిపోతుంది. మొత్తం ఇలాగా చిన్నగా 1/2 ఇంచులో ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాను. ఇది వచ్చేసరికి నేను ఫ్రిల్స్ కోసమని 1 మీటర్ 8 పాయింట్స్ తీసుకున్నానండి. అంటే 1 మీటర్ 80 పాయింట్లు తీసుకున్నాను. సరిపోతుంది 5 ఇయర్స్ బేబీకి. గేరా కూడా చాలా వస్తుందండి, అందుకోసమని. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం కలిపి 3.6 మీటర్స్ తీసుకున్నాను. చాలా ఈజీగా సరిపోతుంది. ఫుల్ శారీని యూస్ చేసుకుంటానండి డ్రెస్సు. అందుకే చూడండి, ఇలా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. చూసారా, కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా అయినా కట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి కరెక్ట్గా సరిపోయింది కదండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఫ్రంట్ అండ్ బ్యాక్ చూపించాను కదా. ఇప్పుడు చూడండి, పై పార్ట్ మనం అలా సెపరేట్ పైకి ఇలా వేసి, ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద మనం బార్డర్ని ఫ్రిల్స్ కింద అటాచ్ చేసుకుందాము. 2 సైడ్ బార్డర్స్ నేను మీకు సెపరేట్ చేసి చూపించాను కదా, ఆ 2 బార్డర్స్ని నేను అటాచ్ చేసుకుంటున్నాను. లెంత్ సరిపోదని ఒక బార్డరే. చూడండి, పై బార్డర్ వచ్చేసరికి ఒక సైడు, కింద బార్డర్ వచ్చేసరికి ఇంకొక సైడ్ అటాచ్ చేసేస్తానండి. లెంత్ సరిపోదని 2 అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు పై వైపు స్టిచ్ వేస్తేనే ఏదైనా సరే మనం ఇలా పీసెస్ అటాచ్ చేస్తే అది పై వైపు స్టిచ్ వేసుకుంటేనే మనకి నీట్గా ఉంటుందండి. లేదంటే ఇలా ఎత్తి పెట్టినట్లు ఫినిషింగ్ బాగోదు. అందువల్ల ఇలా ఎప్పుడు పైన స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఖర్చులో ఉన్నది పై వైపు రావాలి. చూడండి, నెమ్మదిగా చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తాను. ఉన్నంత వరకు నాకు ఫ్రిల్స్ చిన్నగా పెట్టుకుంటూ వస్తున్నానండి. 1 ఇంచ్ గ్యాప్లో చిన్న ఫ్రిల్స్. చూడండి, దగ్గరగానే పెట్టుకొచ్చేస్తున్నాను. సరిపోతుందని ముందు 1 ఇంచ్ పెడదాం అనుకున్నా. లెంత్ ఎక్కువ ఉంది కదా, సరిపోద్దు కదని 1 ఇంచ్ గ్యాప్లో నీట్గా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేస్తున్నానండి. మీకు అర్థం అవ్వాలని చిన్నగా చూపిస్తున్నాను. చూడండి, చూసారా ఎంత నీట్గా ఉందో. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. బేబీ ఫ్రాక్ కూడా లుక్ చాలా బాగుంది. చాలామంది బాగుంది ఫ్రాక్ అయితే, చాలా బాగుందని కూడా కాంప్లిమెంట్ ఇచ్చారు. చూడండి, అందుకోసమే మీకు వీడియో స్టిచ్చింగ్ పెడుతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనం ఇలా అటాచ్ చేస్తాం కదండి, చూపిస్తాను చూడండి. ఇలా అటాచ్ చేసినప్పుడు ఫ్రిల్స్ మనకి కిందకు ఉండాలంటే ఖర్చు వైపు ఎప్పుడు లైనింగ్ వైపు పైకే ఉండాలండి. అలా పైకి పెట్టుకుని మనం ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మీకు అర్థమవుతుందని నేను ఇలా చెప్తున్నాను క్లియర్గాను. చూడండి, అర్థమవుతుందండి. చూసారా, చాలా ఈజీ అండి. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక సైడు ప్రిపేర్ అయిపోయింది కదండి, ఇంకో రెండో సైడ్ కూడా అటాచ్ చేసేసుకుందాం, చూపిస్తాను చూడండి. మీకు వచ్చేసరికి పైన గ్రీన్ కలర్ ఉంది కదండి, అది పైన జిగ్జాగ్ చేద్దామని నేను వచ్చేసరికి స్టిచ్ వేయలేదండి, జిగ్జాగ్ కోసం ఆపాను. చూసారా, ఇప్పుడు వచ్చేసరికి ఒకటి ప్రిపేర్ అయిపోయింది కదా, ఇంకోటి సెకండ్ అలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. చూసారా ఫినిషింగ్ ఎంత బాగుందో. ఇటు వచ్చేసరికి జిగ్జాగ్ వేస్తారండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి ముందు నేను ఫ్రిల్స్ అటాచ్ చేసేస్తున్నానండి. బార్డర్ పార్ట్ ఉంది కదండి, దాన్ని నీట్గా ఫ్రిల్స్ అటాచ్ చేసేస్తున్నాను. మీకు అలాగైనా అటాచ్ చేసుకోవచ్చు, ఇలాగైనా అటాచ్ చేసుకోవచ్చు. రెండు చూపిద్దామని ఇలా స్టిచ్చింగ్ పెట్టాను చూడండి. ఇప్పుడు పై వైపు కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ డ్రెస్సు మీకు కరెక్ట్గా 1 అవర్కి స్టిచ్చింగ్ అయిపోతుంది అండి. ఇంకా కొంచెం ఫాస్ట్గా కుట్టే వాళ్ళు ఎవరికైనా సరే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కొత్త వాళ్ళకైతే 1 అవర్కి ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది. 1/2 అవర్ కటింగ్ అయిపోతుంది అండి. చూడండి, చూసారా, బాటమ్ పార్ట్ వచ్చేసరికి ఇలా అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు పై పార్ట్ వచ్చేసరికి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మనకి ఇది వచ్చేసరికి బ్యాక్ సైడ్ అండి. పిల్లలకి ఫ్రీగా వెళ్ళి రావడం కోసం ఫ్రీగా ఉంటుందని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఉక్సులు పట్టి పెడుతున్నానండి. అది ఎంత ఈజీగా ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తాను. 2 అటు ఇటు పెడితే కనుక మీకు రివర్స్ వచ్చేస్తుంది కదండి. బిగినర్స్ ఎవరైనా సరే ఇలా పైన పెట్టుకోండి, ఇలా స్టిచ్ వేసేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మీకు అప్పుడు ఏది ఎటు సైడ్ వస్తుందో అన్న కన్ఫ్యూజన్ ఉండదు. అందుకోసమే మీకు ఇలా చూపిస్తున్నాను. చూసారా, నేను 1/2 ఇంచు ఖర్చులో మొత్తం స్టిచ్ చేసేసుకున్నాను. స్టిచ్ చేసుకుని మొత్తం ఎక్స్ట్రా పీసెస్
కట్ చేసేసుకుంటున్నాను చూడండి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి, మనం రివర్స్ చేస్తాం కదండి, తిరగడం కోసమని చిన్నగా నాట్లు పెట్టుకోవాలండి. చిన్నగా పెట్టుకుండి మనం చూసారా, మీకు చూపిస్తున్నట్లు ఇలా పైవైపు ఒక స్టిచ్ వేసుకోవాలండి. అలా స్టిచ్ వేసుకుంటే మీకు లైనింగ్ ఎగుడు దిగుడు రాదు, నెక్ దగ్గర నీట్గా వస్తుంది ఫినిషింగు. అందుకోసమని మిగిలిన ఎక్స్ట్రా అదంతా నీట్గా స్టిచ్ వేసేసుకుని మిగిలిన ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసేసుకోవాలి. సెకండ్ కూడా అంతేనండి, చూపిస్తా చూడండి ఈజీగా. మీకు ఇంతకుముందు ఎలాగైతే స్టిచ్ చేశానో రివర్స్ చేశానో ఇది కూడా అలాగే రివర్స్ చేసి స్టిచ్ వేసేస్తున్నాను. ఇలా రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవడం వల్ల మీకు ఫినిషింగ్ కూడా బాగుంటుంది. చూసారా, ఇలా అటాచ్ చేసేసి ఇది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తం నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఇలా రెండు అటాచ్ చేసేసుకున్న తర్వాత వీటికి ఇప్పుడు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్ చేస్తాను. ఎలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. నేను వచ్చేసరికి కాటన్ పీస్ 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్ తీసుకుని 1/4 ఇంచులో ఖర్చు వేసుకుంటున్నాను, అదే స్టిచ్ వేసుకుంటున్నాను. చూసారు, ఇలాగా మనం ఆల్రెడీ రివర్స్ చేసేసాం కదా, అందుకోసమే లోపల వైపు ఇలా స్టిచ్ వేసుకుంటున్నాను మడత పెట్టి. చూడండి, ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుంటే మనకు పట్టి నీట్గా ఉంటుంది. ఫోల్డింగ్ కూడా మనకి క్రాస్గా రాకుండా నీట్గా వస్తుందండి. అందుకే మీకు ఇలా క్లియర్గా అంతా నీట్గా చెప్తున్నాను. చూసారా, నేను ఎలా స్టిచ్ వేస్తున్నాను చూడండి. మీకు అర్థం అవ్వాలని క్లియర్గా చెప్తూ స్టిచ్చింగ్ కూడా చూపిస్తున్నాను. అర్థం చేసుకొని బిగినర్స్ కూడా చాలా ఈజీగా కుట్టేస్తారు ఈ ఉక్సులు పట్టి. చూసారా, మనకి సేమ్ బ్లౌజులకి ఎలా వేస్తామో అలాగేనండి. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి తాళ్ళు కోసమని వేస్తున్నాను. దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రికే మామూలుగా శారీ ఫ్యాబ్రికే 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని పై వైపు నుండి స్టిచ్ చేసుకుంటున్నామండి. మీకు ఒకటి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా వేయాలనుకుంటారండి, అదేమీ లేదు. పైనుండి ఇలా పైనుండి వేసేదానికి తాళ్ళు పట్టి వస్తుందండి, కింద నుండి వేసేదానికి ఉక్సులు పట్టి వస్తుంది. చూసారా, నేను ఎలా స్టిచ్ వేసానో మీకు అర్థమవుతుంది. 1-2 సార్లు కుట్టుకుంటే ఏది ఉక్సులు పట్టి వైపు తాళ్ళు పట్టి వస్తుందో క్లియర్గా తెలిసిపోతుందండి. చూడండి, ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద చూడండి తాళ్ళు పట్టి మీద ఉక్సులు పట్టి పెట్టి నేను ఒక 2 ఇంచెస్ పైకి స్టిచ్ వేసేసుకుంటున్నాను. పైన ఒక 2.5 ఇంచెస్ ఉంచేసుకోండి. చూసారా, ఇంకా మనం వచ్చేసరికి నడుం దగ్గర టాకాలు లాగాలి కదండి, దానికోసం షోల్డర్ దగ్గర నుండి స్ట్రైట్గా ఒక ఫోల్డింగ్ వేసుకుండి 4 ఇంచెస్కి నేను టాకా లాక్కుంటున్నాను. చూడండి, 1 ఇంచ్కి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి, అంటే 1/2 ఇంచ్ కాడికి ఫోల్డ్ చేస్తే 1 ఇంచ్ వస్తుంది కదండి. ఇప్పుడు చూడండి, మెయిన్ ఫ్యాబ్రిక్స్ 2 లోపల వైపు ఉండి లైనింగ్ 2 బయట వైపు ఉండి మనం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లోపలికి ఉండి మామూలుగా లైనింగ్ వచ్చేసరికి బయట వైపు ఉండి మనం ఇలా స్టిచ్ వేసుకుంటే పార్ట్ స్టిచ్ అయిపోయినట్లేనండి. ఒక పార్ట్ మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు చూసారా, ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ పార్ట్ మొత్తం తయారైపోయిందండి. ఇంకొచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కూడా ప్రిపేర్ చేసుకుంటే ఫ్రాక్ అటాచ్ చేసేసుకోవడమే. చూడండి, ఫ్రంట్ పార్ట్ కోసం మీకు క్లియర్గా చూపిస్తున్నా. ఎదర్ నేను డిజైన్ వేసాను కదండి, ఆ డిజైను షోల్డర్లో సగం నుండి మనకి హిప్ దగ్గర చివరి వరకు ఒక మూల వరకు వచ్చేలాగా ఇలా క్రాస్గా నేను చిన్నగా టాకాలు పెట్టుకున్నానండి. చూసారా, దీనికోసమని మనకి కింద బార్డర్ ఉంది కదండి, ఆ బార్డర్ని నేను అటాచ్ చేసుకున్నాను. 3 పీసెస్ కలిపి జాయిన్ చేసుకున్నాను. చూసారా, దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం ఇప్పుడు లైనింగ్ రివర్స్ చేస్తాం కదా, దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా క్రాస్ వేసుకుని మనం ఎక్కడైతే క్రాస్గా వేసుకున్నామో దాన్ని నీట్గా పెట్టుకోవాలి. అడ్జస్ట్ చేసుకుని చూడండి, నేను ఎలా పెట్టుకుంటున్నాను అలా క్రాస్గా నీట్గా పెట్టుకోవాలి. చూసారా, ఇలా నీట్గా పెట్టుకోవాలండి మనకి. మీకు అందుకే ఇలా నీట్గా పెట్టుకోవడం కోసమే లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనము రివర్స్ చేయడం స్టిచ్ వేయాలి కదండి, అటు ఇటు జరుగుతుంది, అందుకోసమే నీట్గా పిన్స్ పెట్టేసుకోవాలి. చూసారా, ఇలా పిన్స్ పెట్టుకుని మనం నీట్గా 1/2 ఇంచులో మనం ఒక పాదం గ్యాప్లో స్టిచ్ వేసేసుకుండి ఇలా కట్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతాను రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకునే ముందు మూలను చిన్నగా టాకాలు పెట్టుకోవాలి. చూసారా, ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుండి మనం రివర్స్ చేసేసుకుంటే నీట్గా ప్రిపేర్ అయిపోతుంది. చూపిస్తున్నాను చూసారా, నీట్గా ఎలా స్టిచ్ చేసుకుంటున్నాను మనం. చూసారా, ఇప్పుడు నీట్గా రివర్స్ అయిపోతుంది. మనకు పైవైపు కూడా ఎత్తుగా రాదు, అలాగే నీట్గా కూడా ఉంటుంది. చూసారా, మనం ఎన్ని డిజైన్స్ అయినా కొంచెం చేయి తిరగాలి, కానీ ఎన్ని డిజైన్స్ అయినా ఎంత మోడల్ అయినా పెట్టుకోవచ్చండి. రెడీమేడ్ మీద ఇలా స్టిచ్ చేసినవి కూడా లుక్ బాగుంటుంది, మనకి కూడా ఎక్కువ రోజులు వస్తుందండి. చూడండి, మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నేను ఇలా పైన ఒక స్టిచ్ వేసేసుకుంటాను. చూసారా, ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి బాటమ్ పై పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. చూడండి, మనకి ఇది ఇలా ఫినిష్ అయిపోయింది.
మీకు తెలియడం కోసమే చూపించడం కోసం నీట్గా స్లోగా పెట్టానండి. ఇప్పుడు చూసారా మనకు ప్రిపేర్ అయిపోయింది కదండి. దీనిపైన నేను లేస్ వేస్తున్నాను. చిన్నపిల్లల డ్రెస్కి లేస్ వేస్తే లుక్ బాగుంటుంది కదండి. అందుకే నేను గోల్డ్ కలర్ లేస్ తీసుకుని కవర్ చేయడం కోసమని ఇలా లేస్ వేస్తున్నాను. చూడండి, లేస్ వేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. చూసారా ఇలాగా క్రాస్ వచ్చిన దగ్గర అలాగే నెక్ కూడా నేను లేస్ వేస్తున్నాను. లేస్ వేసిన తర్వాత మొత్తం మనము బాడీ పార్టు, పై పార్టు, కింద పార్టు కూడా అటాచ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. చూసారా, మనం లేస్ వేసేటప్పుడు మూలని ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేయకపోతే కనుక లేసు మనకి షేప్ రాదండి, రౌండ్ వచ్చేసి నెక్ అసలు లుక్ బాగోదు. ఇలా ఫోల్డ్ చేసుకుంటేనే నెక్ లుక్ బాగుంటుంది. ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టుకున్న తర్వాత డబుల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. మీకు చూపించలేదు, ఇంతకు ముందులాగా సేమ్ ఎదురు కూడా మనం టాకాలు లాగాలి కదండి. హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఇలాగా హాఫ్ ఇంచ్ లాగితే 1 ఇంచ్ ఖర్చు వెళ్తుంది. చూసారా, సేమ్ ఇంతకు ముందులాగానే బయట పార్ట్లన్నీ లోపలికి వెళ్ళాలి. ఖర్చు వచ్చేసరికి బయటకు వచ్చేలాగా ఇలా అటాచ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ మాత్రం 1 ఇంచ్ స్టిచ్ 1 ఇంచ్ పెట్టుకుంటే స్టిచ్ వేసుకోవాలండి, లేదంటే కనుక కుట్లు తెగిపోతాయి. అందువల్ల 1 ఇంచ్ పెట్టి నీట్గా స్టిచ్ వేసేసుకున్న తర్వాత షోల్డర్లు అటాచ్ చేసుకోవాలి. చూడండి, మనకు బయట వైపు వచ్చేది లోపలికి ఉండాలి. చూసారా, లైనింగ్ వచ్చేది పై వైపు ఉండాలి, 2 సైడ్లు బయటకు ఉండాలి. అప్పుడే మనం స్టిచ్ వేసుకోవాలి. మనకి షోల్డర్ అవి నీట్గా సమానంగా ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. చూసారు, ఇప్పుడు మనకి ఇలా అయిపోయిన తర్వాత ఫ్రాక్స్కి ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుంటే నీట్గా పట్టుండి లుక్ బాగుంటుందండి. షోల్డర్ నిలబడి ఉంటుంది. ఇప్పుడు చూసారా, నేను హ్యాండ్స్ కోసమని మిగిలిన క్లాత్ తీసుకుంటున్నానండి. ఈ క్లాత్ వచ్చేసరికి మనము 20 ఇంచెస్ కానుండి ఎక్స్ట్రా తీసుకోవచ్చు ఎంతైనాను. నాకు వచ్చేసరికి 35 ఉంది, 38 ఉంటే నేను 35 తీసుకున్నానండి. చూడండి, కట్ చేసేసి చూసారా, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తుంది. ఇది వచ్చేసరికి 5 ఇంచ్ బద్ది, ఇది వచ్చేసరికి 4 ఇంచ్ బద్ది తీసుకున్నాను శారీ క్లాత్. చూసారా, దీన్ని ఇలా 2 అటాచ్ చేసేసి స్టిచ్ వేసేసుకుంటున్నాను. మనకి ఫ్రిల్స్ కింద పెట్టుకోవడమేనండి, చాలా ఈజీ. చూసారా, ఇలా స్టిచ్ వేసిన తర్వాత మొత్తం చిన్నగా దగ్గరికి ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ కోసం అంటే చిన్నపిల్లే కదండి, స్లీవ్లెస్ అయితే బాగుంటుంది. అలాగే హ్యాండ్ లేకపోతే కొంచెం బాగోదు కదా అనిపించి ఇలా న్యూగా ట్రై చేశానండి. హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి. ఇలా 2 ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత మిడిల్లోకి ఒక టాకా పెట్టేసుకుంది. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా ఉన్న తర్వాత మనకు కరెక్ట్గా మిడిల్లో టాకా పెట్టుకున్నాం కదండి, ఆ టాకాది మనం ఇక్కడ చూడండి, మనకు పైకి వచ్చేసరికి చూడండి, మీకు పైన వచ్చేసరికి పింక్ ఉండాలి. మనకి ఇలా తీస్తే పైన గ్రీన్ ఉండాలి కాబట్టి పింక్ది బయటకు వచ్చేలాగా స్టిచ్ వేస్తున్నాను. చూసారా, ఆ తర్వాత మళ్ళీ బయట ఒక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడే మనకి ఖర్చు అన్నది లోపల వైపు ఉండి బయట వైపు కనబడదండి. వేసుకున్న తర్వాత కూడా ఇలాగ 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేయాలి. చూడండి, హ్యాండ్స్ ఎంత బాగున్నాయో, లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఏదో ఫ్లవర్ ఇలా విడుపుతున్నట్లు. పిల్లకైతే వేసిన తర్వాత లుక్ చాలా బాగుందండి. ఇలా 2 అటాచ్ చేసేసుకున్న తర్వాత చూడండి, సైడ్ జాయింట్లు చూపిస్తాను మీకు ఎలా అటాచ్ చేసుకోవాలో. చూడండి, 2 ఇలా పెట్టుకుని మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ కాడికి పెట్టుకుని, నేనైతే ఫ్రిల్స్ అలా ఎత్తి పెడతాయని ఒక 2 ఇంచ్ ఉంచేసి మిగిలిందంతా స్టిచ్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను 2 ఇంచెసే కదా ఖర్చు ఉంచుకున్నాను. నేను మీకు ముందు చూపించలేదు, ఆల్రెడీ స్టిచ్ వేసేసాను. మీకు తెలియడం కోసం కరెక్ట్గా ఒక స్టిచ్ వేసి చూపిస్తున్నాను. చూడండి, అలా ఎక్స్ట్రా ఉండేదంతా కూడా మనం కట్ చేసేసుకోవాలి. మీకు తెలియడం కోసమని చూపిస్తున్నాను. చూసారా, ఇది కూడా సేమ్ అంతే. 2 ఇంచెస్ ఉంచి మిగిలిన అక్కడ నుండి స్టిచ్ వేసేసుకుంటున్నాను. మీకు అర్థం అవ్వాలని నీట్గా చెప్తున్నాను. చూడండి, అర్థమైందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తానండి, సపోర్ట్ చేయండి. చూడండి, మీకు మొత్తం ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మీకు రివర్స్ చేసి చూపిస్తాను. చూడండి, ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసేసుకుంటున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. చూసారా, నేను లోపలికి ఇలా పెట్టి స్టిచ్ వేసేసుకున్నాను. వీడియో మిస్ అయిందండి అది, అందుకే మీకు పైన ఇంకో స్టిచ్ వేసి చూపిస్తున్నాను. చూసారా, ప్రిపేర్ అయిన తర్వాత ఇలా ఉందండి ఫ్రాక్. లుక్ అయితే చాలా బాగుంది. మా పాపకి వేసిన తర్వాత కూడా లుక్ చాలా బాగుంది. నేను జిగ్జాగ్ చేయలేదండి, తర్వాత జిగ్జాగ్ చేశాను. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.